నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సినిమా అన్నది ఖచ్చితంగా సమాజం మీద యువత మీద మరీ ముఖ్యంగా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం ఏదైతే అర్జున్ రెడ్డి సినిమా అప్పట్లో కేవలం లిప్ కిస్ ఉన్నటువంటి ఒక పోస్టర్ని పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో అంటించితే దాన్ని చించేసినటువంటి మహిళా సంఘాలు ఉన్నాయి, అడ్డుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా వల్గర్గా వైలెంట్గా ఉందని చాలామంది పెద్ద ఎత్తున కదం దొక్కారు. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ సినిమా ఇండస్ట్రీ, సినిమాలు, వెబ్ సిరీస్లు, అట్లాగే యూట్యూబ్, సోషల్ మీడియా ఇట్లా విచ్చలవిడిగా బూతులకి, నాన్ వెజ్ జోకులకి, కుళ్ళు జోకులకి, డబుల్ మీనింగ్ డైలాగులకి ఎక్కువ పాత్ర కనిపిస్తూ ఉంది. మొన్నటికి మొన్న నేను మీకు ఒక వీడియోతో తెర ముందు తీసుకొచ్చా. ఒక అమ్మాయిల రూపంలో ఏఐతో క్రియేట్ చేసి వీడియోలు చేసి బూతు బొమ్మలన్నీ, బూతు మాటలన్నీ ప్రజల్లోకి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సినిమా కూడా, అంటే సినిమాలో ఏ రేటెడ్ సినిమా అయితే యథేచ్ఛగా తీసుకోవచ్చు, దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఎందుకంటే దాని మీద క్లియర్గా సెన్సార్ సర్టిఫికేట్ ఉంటుంది, అడల్ట్ రేటింగ్ ఉంటుంది కాబట్టి. కానీ అడల్ట్ రేటింగ్ ఉంది కదా అని చెప్పి యథేచ్ఛగా నగ్నంగా మనం తిరగలేం కదా రోడ్ల మీద. బట్టలు అంటే కొన్ని పనులు కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల చేస్తే బాగుంటుంది. లేదు అది అందరూ చేసే పనే కదా అని చెప్పి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పార్కుల్లోనూ చేసుకుంటే అది కరెక్ట్గా కాదు. అది ఏది కూడా కరెక్ట్ కాదు. అది ఏ పాశ్చాత్య దేశాలకో అక్కడ ఏమన్నా ఆ సంస్కృతి ఉందేమో, కానీ మన భారత సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అయితే అట్లాంటివి ఇంకా అంత బరితెగింపు మన భారతదేశంలో లేదు, చేయకూడదు కూడా. అది చేస్తే ఖచ్చితంగా అడ్డుకోవాలి అట్లాంటి వాటి మీద. కానీ ఇప్పుడు అంతా ఎందుకు చెప్తున్నానంటే, వర్జిన్ బాయ్స్ పేరుతో ఒక సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే రాజా దారపనేని ఉన్నాడో ఆయన ఇప్పుడు ఒక యూట్యూబర్ని నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు ఆయన మీద 40,000 డిమాండ్ చేశాడు రివ్యూ అడగటానికి. అందుకనే ఇప్పుడు ఆ రివ్యూ నెగిటివ్గా ఇచ్చాడు, ఇవ్వనందుకు అని ఆయన బహిరంగంగా మాట్లాడటమే కాకుండా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ యూట్యూబర్ ఎవరైతే పూల చొక్కా ఉన్నాడో అతను అలియాస్ నవీన్, ఆయన్ని ఇవాళ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో అదుపులో ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో నిజంగా అదుపులో ఉన్నాడా, విచారణ చేసి పంపించేస్తారా, ఇదంతా సెకండరీ. కానీ ఉన్నట్టుగా వాస్తవాలు చెప్తే ఉలికిపాటు ఎందుకు? అది నిజంగా ఒకరి అభిప్రాయం. అది పూల చొక్కా నవీన్ అనే అతను ఆల్రెడీ 40,000 డిమాండ్ చేశాడా లేదా, ఏం జరిగిందనే అంశాల మీద ఒక వీడియో రూపకంగా ఆల్రెడీ ప్రజల ముందు పెట్టేశాడు. సో ఈ నేపథ్యంలో అసలు ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఒక సినిమా చూసిన తర్వాత అది నెగిటివ్ రివ్యూ కానీ పాజిటివ్ రివ్యూ కానీ లేకుంటే ఎట్లన్నా ఉండని, నచ్చితే నచ్చింది అంటారు, నచ్చకపోతే నచ్చలేదు అంటారు. నచ్చలేదని చెప్పి ఈ విధంగా డబ్బులు డిమాండ్ చేయడానికి కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే భావ ప్రకటన స్వేచ్ఛను కూడా తొక్కేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే నా ఇష్టం, నేనేం సినిమాను తీసుకుంటా, నువ్వు మాట్లాడడానికి అధికారం నీకు లేదు. ఇది చెప్పొచ్చాడు ఆ ప్రొడ్యూసర్. సినిమాలు అంటే ఒకటి పూల చొక్కా నవీన్ చెప్తేనో లేకుంటే ఎల్లయ్యో పుల్లయ్యో బ్రహ్మయ్యో చెప్తేనో పోయి సినిమాలు చూసే కాలం కాదు. ప్రజల రివ్యూలు చూసేదానికి చాలా వేదికలు ఉన్నాయి. వెబ్సైట్స్ రాస్తాయి, యూట్యూబ్లో పబ్లిక్ బైట్స్ వస్తాయి, తర్వాత ఎన్ఆర్ఐ సంబంధించి అమెరికా నుంచి అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, గూగుల్లో రివ్యూలు వస్తాయి, లేకుంటే ఫ్రెండ్స్ని అడుగుతారు, బుక్ మై షోలో రేటింగ్ వస్తుంది, సినిమా బుక్ చేసుకునే టికెట్స్ యాప్స్ అన్నింటిలో కూడా రేటింగ్స్ వస్తాయి. అట్లాగే నేషనల్ ఛానల్స్, టైమ్స్ ఇవన్నీ కూడా రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ మాధ్యమాల ద్వారా సినిమా ఎట్లుంది అని ఫీడ్బ్యాక్ తెలుసుకుంటారు. కేవలం ఒక పూల చొక్కా నవీన్ చెప్తేనో, ఆయన నెగిటివ్ రివ్యూ ఇస్తేనో సినిమా బంపర్ హిట్ అయిపోదు, లేకుంటే అట్టర్ ఫ్లాప్ అయిపోదు. అంటే ఒక రివ్యూయర్ చెప్తేనే, ఒక అనలిస్ట్ చెప్తేనే, ఒక ఫిలిం క్రిటిక్ చెప్తేనే హిట్ అవుతుంది, లేదంటే కనుక ఫట్ అవుతుంది అనేది ఆ రాజా ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో రాజా దారపనేని, ఆయన అమాయకత్వానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ సినిమాలో బరితెగింపు కనిపిస్తుంది, సినిమా పోస్టర్ల మీద బరితెగింపు కనిపిస్తుంది, మరొకటి సినిమా టీజర్లో బోల్డ్నెస్ కనిపిస్తుంది, తర్వాత ప్రెస్ మీట్లో మీట్ ద ప్రెస్ లేకుంటే సినిమాకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో దానికి సంబంధించి బూతులు, మరీ బండ బూతులు, అది ఇవాళ వైరల్గా మారుతోంది. యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేస్తే అదే వీడియో వైరల్ అవుతోంది. మరి నలుగురు కూర్చొని ఆ రీల్ ఇంట్లో కూర్చొని చూస్తే, చిన్నపిల్లలు చూస్తే కాండామ్ గురించి అంత డిస్క్రిప్షన్ అవసరమా? కాండామ్ ఆ పక్క పోతుంది, ఈ పక్క పోతుంది, ఆయిల్ అటువైపు ఉంది, ఇటువైపు ఉంది. నువ్వు అసలు మనిషివా పశువా? ఆ రాజా అనేవాడు. అక్కడ మహిళా యాంకర్లు ఉంటారు, మహిళా నటీనటులు ఉంటారు. అసలు ఏం మాట్లాడుతున్నావు సెన్స్ లేకుండా. సరే అందరూ చికెన్లు మటన్ తింటారు, అట్లని చెప్పి బొక్కలు మెండ్లకేసుకొని తిరుగుతామా? నువ్వు సెక్స్ చేస్తావు కదా, మరి బట్టలు ఇప్పుకొని రా రోడ్డు మీద, దీన్ని ఉంచుతారేమో, చొప్పించుకొని కొడతారు రోడ్డు మీద.
నువ్వు ఏది పడితే అది మాట్లాడి సినిమాల్లో నేనే సూపర్ స్టారు, నేను తీస్తేనే సినిమా అంటే అది నడవదు. నువ్వు ఫారిన్లో పోయి యూఎస్లోనూ, యూకేలోనూ, ఫ్రాన్స్లోనూ, జర్మనీలోనూ, జపాన్లోనూ పోయి తీసుకో, ఆడ బట్టలిప్పుకొని తిరుగుకో, మాల్దీవుల్లో తిరుగు, నేను ఎవడు వద్దండు. ఇది ఇండియా, భారతదేశం. ఇది నా ఇష్టం వచ్చింది చేస్తా, నేను బట్టలోడు తీసుకుంటా. సేఫ్ సెక్స్ చేయమని ప్రభుత్వాలు చెప్పినాయి, ప్రభుత్వాలు సేఫ్ సెక్స్ చేయమని చెప్పినాయి, కాండోమ్ డిస్క్రిప్షన్ చేయమని చెప్పలా, నిరోధులు వాడమని చెప్పింది, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పమని చెప్పలా. ఇది చూడండి, ఇది వాళ్ళు వర్జిన్ బాయ్స్ సంబంధించినటువంటి పోస్టర్. అసలు ఈ టైటిల్లోనే వర్జిన్ బాయ్స్ అట. వర్జిన్ అనే దానికి ఇప్పుడు చాలా అర్థాలు ఉన్నాయి. దానికి వర్జిన్ బాయ్స్, సరే టైటిల్లోనే అభ్యంతరకరం కనిపిస్తోంది, అయినా పర్లేదు, సరే పోని వాడు జావు అని పెట్టుకొని వదిలేశారు ఇప్పటిదాకా. ఇక్కడ ఎక్కడ కూడా ఈ పోస్టర్లో ఏ అని కానీ యుఐఏ కానీ అసలు 18+ కానీ ఎక్కడా లేదు ఈ పోస్టర్లో. ఇంత బరితెగింపు, చిన్నపిల్లలు. అసలు ఎవరికన్నా ఇటువంటి ఐడియా వస్తుందా? తలకిందులుగా శిరశాసనం వేసి ముద్దులు పెట్టుకోవాలనే అవకాశము, ఆలోచన, ఇట్లాంటి ఫ్యాంటసీ, నీకున్న ఫ్యాంటసీ నువ్వు ఉంటే నువ్వు ఏదైనా బీచ్లో పెట్టుకో, ఆ ప్రొడ్యూసరో డైరెక్టరో. మీకు ఉండొచ్చు ఫ్యాంటసీస్, ఎవరికైనా ఉంటాయి, డార్క్ ఫ్యాంటసీ అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి, నీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. అది డార్క్ ఫ్యాంటసీ, అందుకే డార్క్ ఫ్యాంటసీ అంటున్నా. అది ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య ఇష్టపూరితంగా చేసుకుంటే డార్క్, అది ఏమని చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక అమ్మాయి ఒక అబ్బాయి వయసుకు వచ్చిన 18+, 21+, వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. ఇక్కడ రాజ్యాంగపరంగా, చట్టపరంగా లీగల్ చేసుకో. నీకున్న ఫ్యాంటసీని ప్రజల ముందు రుద్దుతా అంటే ఎట్లా? తలకిందులుగా తపస్సు చేసి లిప్ కిస్ పెట్టుకోవాలా? ఏంది అది? ఏం చెప్తున్నారు మీరు సమాజానికి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టాట్ అవసరమా? బ్రో ఆర్ యు వర్జిన్? క్వశ్చన్ మార్క్. ఎవడికి బ్రో, ఎవడికి వర్జిన్? ఎవరైనా తమ్ముడిని చెల్లెల్ని వర్జిన్ అని అడుగుతారా? ఎవడన్నా నీ అక్కనో చెల్లెని అడుగుతావా నువ్వు? ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవడన్నా కానీ ఇటువంటి సినిమాలు అవసరమా ప్రజలకి, సమాజానికి? ఏం చెప్దామని, యువతని ఎక్కడ తీసుకెళ్దామని? ఇక్కడ చూడండి, కమింగ్ దిస్ సమ్మర్, కమింగ్ COMING, కమింగ్ స్పెల్లింగ్ ఇంగ్లీష్ రాకుంటే నేర్చుకో, నీ బూత్ అక్కడ చూపించుబాకు. దాంట్లో మళ్ళీ స్పర్ము షేప్ వేసి కమింగ్ అంట. కమింగ్ అంటే తెలుసా ఎవరికన్నా? ఎంత బోల్డ్ పదం అని తెలుసా అది? దాన్ని తీసుకొచ్చి దాంట్లో స్పర్మ్ పెట్టి కమింగ్ దిస్ సమ్మరా? ఏం చేయదలుచుకున్నారు మీరు యువతని? ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మళ్ళీ నెగిటివ్ రివ్యూ అంటే ఇప్పుడు నువ్వు బోల్డ్నెస్గా ఉన్నావు అని చెప్పి ప్రతి ఒక్కడు ఆ బోల్డ్ని సపోర్ట్ చేస్తాడంటే నీ అవివేకత్వం అది. నువ్వు బోల్డ్ సినిమా తీసి నీ బోల్డ్నెస్ని పూలచొక్క నవీన్ సపోర్ట్ చేయాలి, సమాజం సపోర్ట్ చేయాలి, ప్రతోడు రివ్యూలు పాజిటివ్గా చెప్పాలంటే చెప్పనోడికి 40,000 డిమాండ్ చేశారని ప్రజల ముందు దోషిగా నిలబెడతారా? ఇది ఏం పద్ధతో నాకు అర్థం కావట్లా. టాలీవుడ్లోనే ఇది ఒక కొత్త చరిత్ర లిఖిస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు సినిమాలు తీసి. నువ్వు సినిమాలు తీసుకున్నావు, ప్రజల నుంచి అబ్జెక్షన్ లేదు, చూసేవాడు ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూస్తాడు. షకీలా సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో, కేరళ సినిమాలు, మలయాళం సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు, తీస్తారు. 18+ సినిమాలు చాలా వస్తున్నాయి. దానికి 18+ సెన్సార్ సర్టిఫికెట్లు, లేకుంటే దానికి సపరేట్ యాప్స్, దానికి సపరేట్ చరిత్ర, భాగవతం ఇదంతా ఉంటుంది. అవన్నీ ఏం వదిలిపెట్టి అవన్నీ లేకుండా యథేచ్ఛగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా విడుదల చేసేస్తా, ప్రతోడు చూసేయండి అంటే సరే కొంతమంది కాలేజ్ యువత కూడా బరితెగించి చూస్తారే అనుకుందాం. ఎందుకంటే నీ ప్రోమోలు, నీ టీజర్లు, నీ ట్రైలర్లు నచ్చినాయి, ఆ డైలాగులు వాళ్ళు ఇంప్రెస్ అయినారు. సరే అరే దీంట్లో ఏదో బోల్డ్ కంటెంట్ ఉందిరా అని పోతారు. ఏం ఉండదు అక్కడ. అది ఒక ఎర్ర చూపించి ప్రజల్ని తప్పుదో పట్టించి యువతని రాంగ్ ట్రాక్లోకి తీసుకుపోతున్నారు. అంటే మీ డబ్బు కోసం, మీరు లాభాపేక్ష కోసం ప్రజల్ని నట్టేట ముంచుతున్నారు, యువతను ముంచుతున్నారు ఈ కాలంలో. నీకు డబ్బు సంపాదించాలంటే ఇంక చాలా మార్గాలు ఉంటాయి. అంతే తప్పు నుంచి అవి తీసుకుపోయి దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళి ప్రజల్ని తప్పుదో పట్టించి యువతని పెడదో రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోయి డబ్బు సంపాదించాలంటే ఇది మార్గం కాదు. ఇంకా ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇప్పుడు పూలచొక్క నవీన్ సంబంధించి మాట్లాడతా. పూలచొక్క నవీన్ ఇప్పటికే 40,000 డిమాండ్ చేశాడని పోలీసులు ఫిలింనగర్ కేసుకి స్టేషన్ తీసుకెళ్లారు. ఇప్పుడు అతను ఏమన్నాడో చూపిస్తా చూడండి. పూలచొక్క ఆల్రెడీ 2 రోజుల క్రితమే దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చాడు. అయినా కూడా ఇప్పుడు పోలీసులతోటి వేధింపులకి క్రియేట్ చేస్తున్నాడు. అంటే ప్రొడ్యూసరు డబ్బులు ఉన్నాయి, సినిమా ఆడాలి, ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చి పడదొప్పితే అది అబద్ధమా నిజమా అంటే బకెట్తో బురదెత్తి నెత్తిన పోసేయటమే. కడుక్కోవడానికి పూలచొక్కకి ఇంకో సంవత్సరం పడుతుంది. అది వాడు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుక్కొని దానికి సంబంధించిన ప్రూఫ్లు ఉన్నాయా లేవా, ఏం నిజంగా జరిగిందా, ఏం వ్యవహారము, అసలు పోలీసుల చుట్టూ తిరుక్కోవాలి. ఎందుకు పూలచొక్కకి ఏం కర్మ పట్టింది పోలీసుల చుట్టూ తిరగటానికి? ఆయన పని వదిలిపెట్టి
అంటే ఏంలే నెగిటివ్గా మాట్లాడితే అతని మీద అతన్ని ఇబ్బంది పెట్టేయాలా, అసలు ఉన్నట్టుగా మాట్లాడద్దు ఎవరు కూడా. అది మాట్లాడటమే నేరం అయిపోయింది ఇవాళ రేపు. ఇప్పుడు అసలు నిజం జరిగిందా లేదా, నేరం జరిగిందా లేదా అనే దాని మీద ఇప్పుడు ఈయన కౌంటర్ ఇచ్చుకోవాలా. ఆల్రెడీ కౌంటర్ ఇచ్చాడు, అయినా కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, పోలీసులు తీసుకెళ్ళటం, అతన్ని వివరించడం, విచారించటం అవసరమా? అంటే ఇప్పుడు నెగిటివ్ రివ్యూ చెప్తే పోలీస్ స్టేషన్లకి లాగే సంస్కృత? ఇది టాలీవుడ్లో ఎక్కడి సంస్కృతి? నిజంగా కనుక ప్రూఫ్లు ఉంటే పెట్టు, అందరూ ఒప్పుకుంటారు. మెసేజ్ చేశాడా, ఆడియో రికార్డింగ్ ఉందా, లేదంటే నిజంగా చెక్ ఇచ్చారా మీరేమన్నా, లేకుంటే అతను ఎవరైనా మనిషిని పంపించి మాట్లాడిచ్చిన ఏమైనా వీడియో రికార్డింగ్స్ ఉన్నాయా, మీరేమన్నా ఆపరేషన్ చేశారా, స్పై ఆపరేషన్ లాంటిది ఏమైనా చేశాడా? ఎస్, ఉంటే ఓకే. అప్పుడు పూలచక్క నవీన్ ఎవరు సపోర్ట్ చేయరు. ఇతను చేసింది తప్పే, బ్లాక్మెయిలింగ్ చేయటం తప్పే, కానీ దానికి ఆధారాలు ఉండాలి. బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా పోలీస్ మెట్లెక్కి అతన్ని చట్టం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఇప్పుడు పూలచక్క నవీన్ అదుపులో ఉన్నాడు వార్తలే వస్తున్నాయి. మరి అతను అదుపులో ఉన్నాడు, అతను బెయిల్ తీసుకొని బయటికి వచ్చి అతను మళ్ళీ పోలీసులతో మాట్లాడుకొని ఇది కాలేదని కోర్టులో పోయి ప్రూవ్ చేసుకోవడానికి సంవత్సరం పడుతుంది. మన ఇండియన్ చట్టాల ప్రకారం సంవత్సరం దాటి ఇంకేదో పడుతుంది. మరి అప్పటిదాకా అంటే ఏంలే, కంప్లైంట్ ఇచ్చేయాలా, కేసు వేసేయాలా, వాడు చావాలా, నువ్వు మాత్రం వర్జిన్ బాయ్ సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు. ఇది నీ టాస్క్, నీ టార్గెట్. అంటే నీ సినిమా బాగుండాలి, అవతల ఎట్ సంక నాకపోయినా పర్లా. ఒక ప్రొడ్యూసర్ గారు నా మీద ఏవో బేస్లెస్ అలిగేషన్స్ చేశారు భయ్యా. చెప్తున్నాడు క్లియర్ గా, బేస్లెస్ అలిగేషన్స్ అని చెప్తున్నాడు. వీడియోస్ ఇంకా క్లిప్స్ నాకు మన ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అండ్ వెల్ విషర్స్ ఇన్స్టాగ్రామ్ లో పంపిస్తున్నారు. సో నేను రివ్యూ ఇవ్వడానికి 40,000 అడిగానంట. ఇవ్వను అంటే సినిమా గురించి నెగటివ్ రివ్యూ ఇచ్చానంట. ఇంకేవేవో చాలా వరస్ట్ లాంగ్వేజ్ లో మాట్లాడారు. కానీ నా ఫింగర్ యాక్చువల్లీ ఫ్రాక్చర్ అయింది భయ్య. ఆ క్లిప్స్ అన్ని చూసి, ఆయన ఊగిపోవడం చూసి ఒక కామిక్ రిలీఫ్ వచ్చింది, పెయిన్ కొంచెం తగ్గింది. దానివల్ల ఆయన మాట్లాడిన మాటలు చాలా ఆబ్జెక్షనబుల్ గా ఉన్నాయి. నన్ను ఫిజికలీ లిక్విడేట్ చేస్తా అన్న లెవెల్లో మాట్లాడారు. కావాలంటే నేను కూడా కేసు వేయొచ్చు, కానీ కేసులు టెంపర్ గ్లాసులు ఎందుకు ఇలాంటి పిల్ల బచ్చ విషయంలో అని లైట్ తీసుకుంటున్నా. యాక్చువల్లీ అంటే ఆ సినిమా ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో ఆయనకి ఈయన మీద దురుద్దేశం ఉంది, కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఈయన మాత్రం పిల్ల బచ్చ లైట్ తీసుకుంటున్నా ఏముంది అని వదిలేశాడు. ఎందుకంటే అతని దగ్గర అతను జెన్యూన్ కాబట్టి, అతను చేయలేదు కాబట్టి ఆ ధైర్యం ఉంది. వీడియో చేయకూడదు. ప్రతి వారం ఎవరో ఒక టామ్, డిక్ అండ్ హ్యారీ వచ్చి ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. ప్రతి దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకుని లైట్ తీసుకుందాం అనుకున్నా. కానీ మన సబ్స్క్రైబర్స్ ఇంకా మన వెల్ విషర్స్ ఏమన్నారంటే, నువ్వు సైలెంట్ గా ఉన్నావు అనుకో, జనాలు నిజంగా నువ్వు డబ్బులు అడిగావు అనుకుంటారు, సో ప్లీజ్ రెస్పాండ్ అని అన్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నా, ఇష్టం లేకపోయినా. చూడండి, అతను ఇష్టం లేకపోయినా కూడా వీడియో చేసి ప్రజల ముందు పెడుతున్న వాస్తవాలు చెప్పేందుకు అని క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. ప్రొడ్యూసర్ గారికి డబ్బులు అడిగానంట రివ్యూ ఇవ్వడానికి, అదే అని చెప్తున్నాడు. సో ఫండమెంటలీ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఆయనకి ప్రూఫ్ ఏమైనా ఉందా, ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ ఏమైనా ఉందా ఆయన అడిగినట్టు, అలాంటివి చూపించమని చెప్పాలి. లేకపోతే ఎలిగేషన్ ఏముంది, ఎవరన్నా ఎవరి మీద వేసేయచ్చు. ప్రూఫ్ కదా ఇంపార్టెంట్. కొంతమంది అయితే ఇంకా నిజంగా నేను తీసుకున్నానని నిర్ధారణకు వచ్చేసారు, కన్ఫర్మ్ కూడా చేస్తారు వితౌట్ ఎనీ ప్రూఫ్. సరే చూడండి, ఇప్పుడు అతను ప్రూఫ్ ధైర్యంగా అడుగుతున్నాడు, వితౌట్ ఎనీ ప్రూఫ్ చాలా మంది నిర్ధారణ కూడా వచ్చేసారని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి, బట్ట కాల్చి మీదేసారు అతను పూల చొక్క మీద. ఇప్పుడు అది కడుక్కోవడానికి చాలా టైం పడుతుంది. అతను నిజంగా అడగలేదు అని ఆయన క్లారిటీ ఉంది. మీరేమో అడిగినట్టుగా, డిమాండ్ చేసినట్టుగా బయట స్పెక్యులేషన్ స్టార్ట్ చేశారు టాలీవుడ్లో. ప్లస్ తెలుగు ప్రజలందరూ కూడా ఇతని మీద ఒక బ్యాడ్ నెగిటివ్ రిమార్క్, అంటే ఒక మీరు నెగిటివ్ రివ్యూ మీ సినిమాకి ఇచ్చినందుకు అతని మీద ఒక మచ్చ వేసారు అంతే. ఇది కరెక్ట్ కాదు. ఇది కాల్ రికార్డింగ్స్, మెసేజెస్ ఏం లేవు. నేనేమంటున్నా అంటే, లెట్స్ గో ఫర్ లై డిటెక్టర్ టెస్ట్. నేను వస్తాను, మీరు కూడా రండి. ఆ లై డిటెక్టర్ టెస్ట్ లో నేను పాల్గొంటాను. మీరు సో ఇప్పుడు అతను లై డిటెక్టర్ టెస్ట్లకు సిద్ధమా అని అడుగుతున్నారు. మరి ఆ ప్రొడ్యూసర్ రాజా దారప్రేణి ఎవరైతే చించుకొని పోలీస్ స్టేషన్లో పోయి ఫిలిం నగర్లో కంప్లైంట్ ఇచ్చాడు కదా, మరి ఈయన వేసినటువంటి సవాల్కి, లై డిటెక్టర్ పరీక్షలకి సవాల్ వస్తారా? మరి సిద్ధమా? మరి ఒకవేళ నిజంగా ఇతను డిమాండ్ చేసింటే వచ్చి లై డిటెక్టర్ పరీక్షలకు వచ్చి ప్రూవ్ చేయాలి. లేకుంటే అది ఏమవుతుందో చూడండి. ఇప్పుడు పాల్గొనండి. ఇప్పుడు నిజాలు బయటపడతాయి కదా. అప్పుడు నిజంగా నేను రివ్యూకి డబ్బులు అడుగుంటే నేను నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేస్తాను. నేను మళ్ళీ యూట్యూబ్ స్పేస్ లో కానీ ఏ సోషల్ మీడియా స్పేస్ లో కనిపిను. అదే మీరు రాంగ్ అని ప్రూవ్ అవుతే మీరు నాకు 4.5 crores ఇస్తారా? అండ్ పబ్లిక్ గా అపాలజీ కూడా చెప్పాలి. ఇది మరి అతను మాట ప్రకారం ప్రూవ్ చేస్తే ఈ సవాల్ స్వీకరించాలా. కంప్లైంట్ ఇచ్చిన రాజా దారప్నేని ఈ సవాల్ స్వీకరించాలా. అతను ఏం చెప్తున్నాడు, అగర్ అది ప్రూవ్ అయితే, అలిగేషన్ ప్రూవ్ అయితే, ప్రూవ్ చేస్తే
నేను ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆఖరికి యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసుకుని వెళ్ళిపోతా. లేదు మీరు కనుక ఇది మీరు తప్పని ప్రూవ్ అయితే మరి మీరు నాకు 4,5 కోట్ల డ్యామేజ్ ఏదైతే పరువు నష్టం చేశారో అది ప్లస్ ప్రజలకు సారీ చెప్పాలి. ఓకేనా మరి మీకు? మరి దానికి ఓకే అయితే మీరు రెడీ. నేను నా ఇంటిగ్రిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఏ ఎక్స్టెంట్ దాకైనా వెళ్తాను. మీరు రెడీయా? ఓకే, ఇది పక్కన పెడదాం. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే భయ్య, ఆ మూవీ టీం వాళ్ళు నాకు కాల్ చేశారు. కాల్ చేసి మీరు మా యాక్టర్స్ తో కొలాబరేట్ అయ్యి ఒక ప్రమోషనల్ వీడియో చేయాలి అన్నారు. సో నేనేమనంటే ఆఫ్ కోర్స్ చేద్దాము, మీరు ఎంత ఛార్జ్ చేస్తారని అడిగారు. నేను ఒక అమౌంట్ చెప్పాను. ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. కట్ చేస్తే 1 day బిఫోర్ ద రిలీజ్ మళ్ళీ ఒక కాల్ వచ్చింది. వేరే మనిషి కాల్ చేశాడు, వాళ్ళ టీమ్ లో వ్యక్తి కాల్ చేసి మా సినిమా రేపు రిలీజ్ అవుతుంది, చూడండి చూసి మంచిగా చెప్పండి అని చెప్పి అన్నారు అనమాట. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు జెన్యున్లీ ఏమనిపిస్తే అని నేను చెప్తాను. పెయిడ్ రివ్యూస్ అలాంటివి నేను చేయను. సినిమా రిలీజ్ కాకముందు ఐ విల్ ప్రమోట్ ద మూవీ. నాకున్న కొద్దో గొప్ప రీచ్ తో మీ సినిమాకి జనాలకి తెలిసేటట్టు చేస్తానని చెప్పాను. కానీ సినిమా రిలీజ్ డేర్ గా గట్స్ ఉన్న వ్యక్తిగా నేను పెయిడ్ రివ్యూస్ చేయను అని చెప్పాడు క్లియర్ గా. అసలు సినిమా ప్రమోషన్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది అందరికీ తెలుసు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో రీల్స్ చేయిస్తారు, డాన్సులు వేయిస్తారు, తైతక్కలాడిస్తారు, హీరో హీరోయిన్ డాన్సులు చేస్తారు, ఆఖరికి భోజనాలు చేస్తారు, డిన్నర్లు చేస్తారు, లంచులు చేస్తారు, నానా సంకలు నాకుతారు సినిమా హిట్ కోసం అందరితోటి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ తర్వాత రివ్యూస్ చెప్పేటోళ్ళతోటి, లేకుంటే ఇంకా చాలా అన్ని ఛానల్స్ తిరుగుతారు, ఇంటర్వ్యూలు ఇస్తారు. ఆఖరికి సినిమాల కోసం, సినిమా హిట్ల కోసం దేనికైనా రెడీగా అంత దిగజారిపోయి ప్రమోషన్స్ చేస్తారు. మరి ఇప్పుడు ఇతను ప్రమోషన్స్ ఎవరు ఫ్రీగా చేయరు, ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యమే. మీ సినిమా జనాల్లోకి బ్రాండ్ తీసుకెళ్లేందుకు జనాలని దాని పేర్లోనే ఉంది ప్రమోషన్స్. ఉచిత సర్వీస్ అని ఏం పెట్టుకోవాలా, ఫ్రీ సర్వీస్ అని చెప్పట్లా, ప్రమోషన్స్. మీరు సినిమా తీసింది కమర్షియల్ బేస్, కమర్షియల్ ఆస్పెక్ట్స్. మీరు కమర్షియల్గా తీసిన సినిమాకి వీళ్ళెందుకు పబ్లిసిటీ ఇవ్వాలి? ప్రమోషన్సే చేయాలి. మరి ప్రమోషన్స్ చేస్తున్న సందర్భంగా మీరు ఎంత ఛార్జ్ చేస్తారంటే ఇతను ఒక అమౌంట్ చెప్పాడు. ఎస్ బాగుంది. సీన్ కట్ చేస్తే మళ్ళీ నువ్వు గెట్ బ్యాక్ అవ్వలేదు, నువ్వు అతన్ని అప్రోచ్ అవ్వలేదు. ఈరోజు పోయి అతను 40,000 డిమాండ్ చేశాడు, నా సినిమా మీద రివ్యూ చేశాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఇదెక్కడి కాలం? మీకు రేపొద్దున్నే ప్రమోషన్స్ చేసుకునేవాడు ఎవడు ప్రమోషన్స్ చేసుకోవద్దు, టాలీవుడ్లో మిగతా సినిమాలు ఎవరు రిలీజ్ చేయొద్దు, మిగతా సినిమాలు ప్రమోషన్ చేయొద్దు. ఇక ఎవడు మాట్లాడినా బిక్కుమంటే భయంగా మాట్లాడాలి. ఎందుకంటే రేపొద్దున ఏం మాట్లాడితే ఎవడు ఏ కేసు పెడతాడో తెలియదు. నువ్వు రేపొద్దునే ప్రమోషన్స్కి ఇంటర్వ్యూలకు ₹1,00,000 లేకుంటే 50,000, 30,000, 10,000, 5,000 అంటే అది తీసుకుపోయి నాకు వీడు నన్ను డిమాండ్ చేశాడు అందుకే నన్ను ఈ విధంగా చేశాడని అంటే ఇంక ఇది ఏం పద్ధతి? అంటే మీ మీద నా క్రెడిబిలిటీ ఏమైపోతుంది? ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ అన్న మర్యాద, గౌరవం ఉంది. ఆ గౌరవం మర్యాదలు ఎందుకు తీసుకుంటారు మీరు? మీకు మీరే తీసేసుకుంటారా మర్యాదలు, గౌరవాలన్నింటినీ కూడా? అంటే ఏదో మాట్లాడితే దాన్ని తీసుకుపోయి ఇంకో దానికి రుద్దేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతను పోలీస్ మెట్లు ఎక్కించి కోర్టుల చుట్టూ తిప్పితే అతను ఇంటిగ్రిటీ క్వశ్చన్ కదా ఇది. మాత్రం నేను ప్రమోట్ చేసిన నాకు సినిమా నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాను, నచ్చిందంటే నచ్చిందని చెప్తాను. పెయిడ్ రివ్యూస్ మాత్రం చేయను అని. అది అతని వ్యక్తిగత అభిప్రాయం. నచ్చిందని నచ్చింది, లేదంటే లేదు. పెయిడ్ రివ్యూస్ చేయనని కుండ బద్దలు కొట్టి మరి చెప్తున్నాడు. ఇంకా కూడా ఏం కావాలి? క్లియర్ గా చెప్పాను. సరే ప్రమోషన్ అయితే ఎలాగో జరగలేదు, నేను సినిమా చూశాను భయ్య. సినిమా చూసి వరస్ట్ గా అనిపించి నా రివ్యూ ఇచ్చాను, 0.5 టమాటోస్ ఇచ్చాను. ఇది చూసిన ప్రొడ్యూసర్ కి ఇలా చేస్తావా నువ్వు, మా సినిమానే బ్యాడ్ చేస్తావా, మా సినిమానే బాగాలేదంటావా అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ ఏమో మ్యాటర్ ని కంప్లీట్లీ ట్విస్ట్ చేస్తారు అండ్ ఫ్లిప్ చేస్తారు. ప్రమోషన్ మ్యాటర్ ని తీసుకెళ్లి రివ్యూకి డబ్బులు అడిగాడు, ఇవ్వకపోతే నెగటివ్ రివ్యూ చెప్పాడని అందరికీ చెప్తున్నాడు. ఇది భయ్య యాక్చువల్లీ జరిగిన మ్యాటర్. ఇలా ఉన్నారు జనాలు. నేను రివ్యూ చెప్పడానికి డబ్బులు ఎప్పుడు తీసుకోలేదు అండ్ అడగలేదు కూడా. ఈ ప్రొడ్యూసర్నే కాదు, ఏ ప్రొడ్యూసర్నైనా అడగండి చెప్తారు. నా దగ్గర మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆ సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇవ్వండి మీకు పే చేస్తాము అన్నారు. కానీ నేను పెయిడ్ రివ్యూస్ చేయను భయ్యా, కావాలంటే సినిమాని ప్రమోట్ చేస్తానని చెప్పాను. అండ్ ప్రమోట్ చేసిన సినిమాలు బాగాలేకపోతే బాగాలేదని చెప్పాను, బాగుంటే బాగుందని చెప్పాను. ఇంత క్రిస్టల్ క్లియర్ గా, ఇంత ట్రాన్స్పరెంట్ గా, ఇంత కుండ బద్దలు కొట్టినట్టుగా ఏ రివ్యూయర్, ఏ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడు. ప్రమోషన్సే. నువ్వు ప్రమోషన్ చేసినంత మాత్రం నేను నీకు పాజిటివ్ రివ్యూలు ఇవ్వను, సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే చెత్త ఉందని చెప్తా అని అన్నాడు. ఇందులో తప్పే ఉంది? అతను సినిమా బాగుంది బాగాలేదని చెప్పే ఒక స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము, హక్కు లేదా అతనికి? అంటే నువ్వు డబ్బులు ఇచ్చి అతను కొనుక్కోవాలని, నువ్వు అసలు మీరు అతన్ని డబ్బులు కొనుక్కోవాలని ప్రయత్నం చేసి ఇవాళ ఉల్టా చోరు చేస్తే ఎట్లా? ఇప్పుడు మీరు తిరగబడితే ఎట్లా ఇతని మీద? ఈ విషయంలో పూల చొక్క తప్పేమీ లేదన్నట్టుగా నాకు కనిపిస్తుంది. మొత్తం ఆ వర్జిన్ బాయ్స్ అనే సినిమా పేరుతో తీసి ఆ డర్టీ మైండ్ సెట్ తోటి ఆ మైండ్ సెట్ ఇతని మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజల మీదకి ఎట్లయితే మీ డార్క్ ఫ్యాంటసీలు రుద్దుతున్నారో ఇప్పుడు ఇతని మీద కూడా డార్క్ మీకున్నటువంటి చీకటి కోణం ఇతని మీద రుద్దుతున్నారు. ఒకసారి ఆ సచ్చీలత అంటే ఒకసారి ప్రొడ్యూసర్ యొక్క సచ్చీలత కూడా చూడాలి. చాలా పత్తికించేం కాదు ఆయన మాట్లాడిన ఒక అమూల్య గుళికల్ని మీకోసం ఒకటి తీసి ఉంచిన సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది, అది మీ ముందు పెడతా. మరి ఆ ప్రొడ్యూసరు ఎంత గొప్ప మనిషో ఇప్పుడు అతనికి ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి ప్రజలందరూ కూడా. ఇది ఈయన వర్జిన్ బాయ్కి సంబంధించి ప్రమోషన్ ఈవెంట్లో మాట్లాడిన బయట. ఇది 35 సెకండ్లు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారి తిరుగుతూ ఉంది, అందరు షేర్లు కొడతా ఉన్నారు. ఈ మాటలో ఈయన మాట్లాడిన ఉద్దేశం ఏంటో ఈయన చెప్పాలి. సేఫ్ సెక్స్ చేసుకోండి, నిరోధులు వాడండి అని చెప్తా ఉన్నాయి. బట్ వీడియో ఎలా వాడాలో నేను చూడాల. సేఫ్ సెక్స్ చేయమని చెప్పారు, నిరోధులు వాడమని చెప్పారు. అది ఇప్పుడేం కొత్తగా చెప్పాలా, ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా చెప్తున్నారు. అంతేగాని వీడియోలు అంటే నువ్వు బ్లూ ఫిలింలో లేకుంటే 18+ సినిమాలో కేరళ సినిమాలో పోయి చూడాలి, వీడియో చూపించాలంట. సేఫ్ సెక్స్ ఎట్లా చేయాలంటే నీకు వీడియో చూపించాలంట. మరి నువ్వు పోయి బెడ్రూమ్లో తీసుకోపోయి నీ సినిమా బాగుంటుంది. మీరు 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 చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. పీక్ టైంలో కండోమ్ చింపిన తర్వాత అది రివర్స్లో వేసుకోవాలో ఎట్లా వేసుకోవాలి ఆ కన్ఫ్యూజన్లో కాదు ఈ మాట్లాడతారండి ప్రమోషనల్ ఈవెంట్స్లో. దానికి ఈలలు చప్పట్లు మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అంటే కండోమ్ చింపితే అంటే ఎట్లా వాడాలనేది ఈయనకి పోనీ రిహార్సల్స్ లేకుంటే ట్రైనింగ్ సెషన్లు ఇప్పిరాదా ఆయనకి, ఈ ప్రొడ్యూసర్ గారికి? మరి బరితెగింపు, సిగ్గు మానం లజ్జ ఏమీ లేకుండా మైకు పట్టుకొని పక్కన అక్కడ అమ్మాయిలను కూర్చోబెట్టుకొని హీరోయిన్లని క్యాస్టింగ్ అంతా కూర్చోబెట్టుకొని కండోమ్లు ఎట్లా వాడాలా? మరి ఇట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండటం వల్లే ఇప్పటికి కూడా స్టిల్ ఆ మీటూ అని ఇంకోటని మరొకటని అమ్మాయిలని వేధింపులకి టాలీవుడ్లో గురవుతున్న పరిస్థితులు. చాలామంది నోరు తెరవట్ల ఇట్లాంటి బద్మాషిగాళ్ళు ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతారో అవకాశాలు రావని. ఆఖరి కండోమ్లు ఎట్లా ఓపెన్ చేయాలని కూడా చెప్పాలంటే ఎట్లా తొడుక్కోవాలో చెప్పాలంట. పోయి తొడుక్కొని చూసుకోరాదు మరి, లేకుంటే ఆ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ పేజ్ ఉంటుంది తీసుకొని చూసుకో. చదువు రాకపోతే ఎవరికైనా ట్రాన్స్లేషన్ చేసేవని ఉన్న పెట్టుకో. ఇది తీసుకొచ్చి పబ్లిక్ లైఫ్లో పెట్టి ఆ కన్ఫ్యూజన్లో దాంట్లో ఒకవైపు ఆయిల్ ఉంటుంది, అది ఇది ఆయిల్ డ్రై అయిపోతుంది. ఏం మాట్లాడతారండి పనికి మాలిన మాటలు. ఈ లోపు చల్లబడిపోతాం. ఇది ఆయన మాట్లాడిన మాటలు. మరి ఈయన గొప్ప సినిమా తీశాడు, ఇది ఒక పెద్ద వేదాంతం. మరి ఆయన సినిమాకి అంట నెగిటివ్ రివ్యూ ఇచ్చారంట, దానికి ఇప్పుడు 40,000 డిమాండ్ చేసడానికి కేసు పెట్టాడంట. మరి ప్రజలు మీరే డిసైడ్ చేసుకోవాలి ఇందులో వాస్తవం ఏంటి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు. మరి ఈ శుద్ధపూస తీసిన సినిమా ఎంత అద్భుతమైనటువంటి సినిమా తీశాడో ఒకసారి. ఇది వాస్తవానికి ఇటువంటి డర్టీ ఆలోచనలు నిజంగా ఇందులో బోల్డ్నెస్ నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పూల చొక్కా చెప్పినంత మాత్రం సినిమా హిట్టు కాదు ఫట్టు కాదు. గూగుల్ రివ్యూస్లో కూడా చాలామంది పాజిటివ్గా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ గూగుల్ రివ్యూస్ కూడా చూపిస్తాం మీకు. ఇది చూడండి, గూగుల్ రివ్యూలో ప్రవల్లిక అని ఒక అమ్మాయి అండి, ప్రవల్లిక అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి నచ్చింది. మీరు అంత బోల్డ్గా చెప్పిన కంటెంట్ ఆ అమ్మాయికి నచ్చింది. ఆ అమ్మాయి ఏం చెప్పింది, జస్ట్ వాచ్డ్ వర్జిన్ మూవీస్ అండ్ ఐ మస్ట్ సే హ్యాట్స్ ఆఫ్ టు ద మేకర్స్. ఎస్, ఆమెకు నచ్చింది, ఆమె ఒపీనియన్ చెప్పింది. పూల చొక్కాకు నచ్చలేదని చెప్పాడు. తప్పేముంది? ఏ బోల్డ్ అండ్ డేరింగ్ అటెంప్ట్ దట్ ఆల్సో హ్యాస్ డెప్త్ అంటే మీనింగ్ ఉండొచ్చు. మీ బోల్డ్ స్టెప్లో ఒక మీనింగ్ ఉండొచ్చు, అందులో తప్పేముంది? అమ్మాయికి నచ్చింది. ఇట్లా నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎస్, చూడండి, ఇవన్నీ గూగుల్ రివ్యూస్ అండి. ఇది నేను సొంతంగా రాసిన రివ్యూస్ కాదు. గూగుల్లో పోయి వర్జిన్ బాయ్స్ అని కొడితే వచ్చిన రివ్యూస్. రోలెక్స్ సూర్య అంట 14 గంటల క్రితం పెట్టాడు అప్పట్లో. జస్ట్ వాచ్డ్ వర్జిన్ మూవీస్ అండ్ ఐ మస్ట్ సే హ్యాట్స్ అప్ టు మేకర్స్, ఏ బోల్డ్ అండ్ డేరింగ్ అటెంప్ట్ దట్ ఆల్సో హ్యాస్ డెప్త్ అని సేమ్ ఇతను కూడా కాపీ పేస్ట్ చేశాడు ఆ రివ్యూని. అతను నచ్చింది కాబట్టి. ఇది కూడా కార్తీక్ అని అతను అంట, దిస్ మూవీ ట్రూలీ సర్ప్రైజ్డ్ మీ. వర్జిన్ బాయ్స్ ఇస్ అ ఫన్, quirky and totally relatable for young audience. It's tackles sensitive topics in a humorous yet respectful way. Definitely worth watching with friends. ఓకే, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఎంజాయ్ చేశాడని చెప్తున్నాడు ఓపెన్గా. ఇంకేం కావాలి? మరి ఇటువంటి రివ్యూస్ కూడా చూసుకోవాలి కదా. ఇది చూడండి, వంశీకృష్ణ అంట, వర్జిన్ బాయ్స్ బోల్డ్ హిలేరియస్ అండ్ సర్ప్రైజింగ్లీ హార్ట్ఫుల్. అతను గుండెకి హత్తుకున్నాయి. సర్ప్రైజింగ్గా ఉందట, హిలేరియస్ కామెడీ ఉందట. జస్ట్ ఇట్స్ ఎ బోల్డ్ అండ్ ఎంటర్టైనింగ్ రైడ్ దట్ బ్రింగ్స్ సంథింగ్ ఫ్రెష్ టు తెలుగు సినిమా. కొత్తగా ఉందట తెలుగు సినిమాకి ఇది. మరి ఎవరు ఒపీనియన్ వాళ్ళది? వంశీకృష్ణ ఒపీనియన్ అది. హైలీ రికమెండెడ్ ఫర్ యంగ్ ఆడియన్స్. యంగ్ ఆడియన్స్ అంటున్నారు, అట్లా చెప్పేది 18+ ఆడియన్స్ అని రాసుకుంటే మరీ మంచిది. అండ్ ఎనీవన్ లుకింగ్ ఫర్ ఎ ఫన్ వీకెండ్ మూవీ వాస్ దిస్ రివ్యూ హెల్ప్ఫుల్ టు యూ. ఇంత క్లియర్గా రివ్యూలు ఇచ్చిన తర్వాత కూడా పూల చొక్కా మీద ఏదో ఒక రివ్యూ మాట్లాడినంత మాత్రాన చెప్పినంత మాత్రాన 40,000 డిమాండ్ చేశాడని కేసు పెడితే ఈ సంస్కృతి కరెక్ట్ కాదు. టాలీవుడ్లో ఇటువంటి సంస్కృతి కరెక్ట్ కాదు. మీరందరూ ఈ వీడియో చేసిన తర్వాత తప్పెవరిది ఒప్పెవరిదో మీరు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్తూ, మరి ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ నిజంగా మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.